తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన ఈ దీక్షా తత్పరుడు సాంఘిక సంస్కరణలకై అహరహము తప్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాస్ అన్నా పిళ్ళై వీధిలోని 165వ నెంబర్ ఇంట పేద ఆర్యవైశ్య కుటుంబంలో పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మద్రాసులో జరగ్గా 1920వ సంవత్సరంలో బొంబాయి నగరంలో శానిటరీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు. 1924 నుంచి 1929 మధ్యకాలంలో ఐపీజీలో రైల్వే శానిటరీ ఇంజనీర్గా పనిచేశారు. పొట్టి శ్రీరాములకు 1926లో తన మేనకోడలు సీతమ్మతో వివాహం కాగా తొలి కాన్పులో తల్లి బిడ్డ మరణించారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన మాతృమూర్తి కూడా పరమపదించారు. దీంతో విపరీతమైన వైరాగ్యానికి గురైన ఆయన తన జీవితాన్ని గాంధీగారి అహింసా మార్గం వైపు దేశసేవకై మళ్లించారు. గాంధీజీ జాతికి ఇచ్చిన పిలుపు మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు తొలిసారిగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. అనంతరం 1930వ సంవత్సరంలో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. 1933వ సంవత్సరంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో భూకంప బాధితులకు సేవలందించారు. 1936-37 మధ్యకాలంలో ఎర్నేని సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో కృష్ణా జిల్లాలోని కొమరవోలు గాంధీ ఆశ్రమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టై కలకత్తాలోని అలీపూర్ సెంట్రల్ జైలులో నిర్బంధించబడ్డారు. 1943లో గుడివాడ టౌన్లో ఫ్లాగ్ మార్చ్ జరిపినందుకు అరెస్టయ్యారు. 1947లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పలు కార్యక్రమాల్లో సంచాలకులుగా పనిచేశారు. 1944 నుంచి 1952 మధ్యకాలంలో నెల్లూరు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వీరికి ఆచార్య పిసి రెడ్డి, ఏనుగు పట్టాభిరామిరెడ్డి, పి సుబ్రహ్మణ్యాచారి, సుంకు చెంగన్న, అప్పల ఆంజనేయులు, డాక్టర్ నాగేశ్వరరావు వంటి ప్రముఖులు ఎన్నో రకాలుగా సహకరించారు. పొట్టి శ్రీరాములు గారు 1945 సెప్టెంబర్ 9న హిందూ సంఘ సంస్కరణ సమితిని ప్రారంభించి వితంతు వివాహాలు, వర్ణాంతర వివాహాలు, ఆర్య వివాహాలు, హరిజన అభ్యుదయము, హరిజన దేవాలయ ప్రవేశం, అనాథ శవాల దహన సంస్కారం, మద్య నిషేధ ప్రచారం, స్త్రీ సంక్షేమం, సహపంక్తి భోజనాలు వంటి సాంఘిక సంస్కరణాత్మక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. 1946 మార్చి 7 నుంచి 16వ తేదీ వరకు నిరాహార దీక్ష చేసి నెల్లూరు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజన ప్రవేశానికి అనుమతి సాధించారు. అలాగే ఆయన దీక్ష ఫలితంగానే తిరుమల శ్రీవారి ఆలయంలోకి హరిజనుల ప్రవేశం జరిగింది. 1949లో వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు గారు 28 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడంతో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్పందించి మద్రాసు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హరిజన దినం అమలు జరిపించారు. స్వాతంత్ర్యానంతరం అవిభక్త మద్రాసులో ఉన్న తెలుగువారు ఎప్పట్నుంచో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని కొందరు జాతీయ నాయకులు ప్రత్యేకాంధ్ర వైపు మొగ్గు చూపారు. అయితే నాయకుల మధ్య అనైక్యత వల్ల 1952 వరకు ప్రత్యేకాంధ్ర కార్యరూపం దాల్చలేదు. దీంతో 1952 అక్టోబర్ 19న మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 58 రోజుల పాటు దీక్ష కొనసాగించి డిసెంబర్ 15న అసువులు బాశారు. ఆయన ప్రాణత్యాగంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ప్రసిద్ధి పొందింది. పట్టుమని 10 మంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు ఉంటే మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్ర్యం తెచ్చిపెట్టగలను అని గాంధీజీ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు పదవుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఏనాడూ పోరాడలేదు. సత్యాహింసలు, హరిజనోద్ధరణ, త్యాగమే ధనంగా జీవించి ఆంధ్రుల హృదయాల్లో అమరజీవిగా నిలిచిపోయారు. ఆయన త్యాగ నిరతి నేటి యువతకు ఆదర్శం.